నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కోవిడ్లో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు అండగా బీమా. అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవా అధికారిక సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీరాజ్యం వెల్లడి. విశాఖ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంస్మరణ దినోత్సవం. అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన మంత్రి బాలినేని. తాటిపూడి రిజర్వాయర్ను సందర్శించిన ఏపీ టూరిజం స్టేట్ డైరెక్టర్ రేగానా. పర్యాటకుల కోసం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపడతామని స్పష్టీకరణ. ఇక పూర్తి వివరాలు చూద్దాం. చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే సమస్యలను న్యాయపరంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవా అధికారిక సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీరాజ్యం స్పష్టం చేశారు. ఈరోజు కోర్టు ఆవరణలో గల డిఎల్ఎస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆమె చట్టాలపై అవగాహన కల్పించారు. కోవిడ్ కారణంగా పెద్ద దిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు అందవలసిన బీమా సౌకర్యం తదితర అంశాలపై చర్చించారు. న్యాయ సేవా అధికార సంస్థ బాధితులకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు మనోధైర్యంతో ముందుకు సాగాలని ఆమె సూచించారు. పెన్షన్లు, బీమా సౌకర్యం, రావాల్సిన ప్రభుత్వ పథకాలపై సంబంధిత అధికారుల ద్వారా అవగాహన కల్పించారు. సమస్య పరిష్కారానికి రాజీయే రాజమార్గమని, అదేవిధంగా చట్టాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని లక్ష్మీరాజ్యం స్పష్టం చేశారు. ఎల్లుండి కూడా మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 13th మెగా లీగల్ సర్వీసెస్ క్యాంప్ ఉందండి. అందుకే చెప్తున్నాను, మెగా లీగల్ సర్వీసెస్ క్యాంప్ అంటే ఎవరికైతే న్యాయ సహాయం కావాలో అలాంటి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయితే వాళ్ళకి ఆ రోజు ఏ ఇబ్బందులు ఉన్నాయో చూసుకుని మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి మేము వాళ్ళకి ఎంత తగిన న్యాయ సహాయం చేస్తాం. సో మీకు ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ మేము సార్ వాళ్ళందరినీ పిలుస్తాము. మీరు ఆ రోజు రండి, మీకున్న డాక్యుమెంట్స్ ఏమైనా తెచ్చుకుని రండి. సార్ వాళ్ళు మా ఎదుర్కొండా పరిశీలించి మీకు ఏ అవకాశం ఉంటే చెప్తారు. అలాగే 14th చిల్డ్రన్స్ డే. 14th చిల్డ్రన్స్ డే ఆ రోజే ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవ్ యొక్క క్లోజింగ్ సెరమనీ అనమాట. సో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ రోజు మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము. విలేజెస్ విజిట్ చేస్తూ కూడా విజిట్ చేస్తాము. అక్కడితో ఏంటంటే ఈ 1.5 month యొక్క ప్రోగ్రామ్ అయితే క్యాంపెయిన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసినట్టు అవుతుంది. మీ ఎవరికైనా ఏమైనా ఫిర్యాదులు ఉంటే దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చి మీకు ఎందుకు అందట్లేదు, అందాల్సింది ఉంటే అందిస్తాం. అది మేము చేయగలిసిందే. సో మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీరందరూ కూడా హ్యాపీగా ఇందాక నేను చెప్పినట్టుగా ఆరోగ్యంగా ఉండండి. ఏవి మనసులో బాధ పెట్టుకోవద్దు. మనసులో బాధ పెట్టుకుంటే ముందు మన ఆరోగ్యం చెడిపోతుంది. ఉన్నదాన్ని ఇంకా ఎంత బాగు చేసుకోవచ్చు అన్నది ఆలోచించండి. మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి. పిల్లలు చిల్డ్రన్స్ డే కూడా వస్తుంది కాబట్టి మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక గంటస్తంభం వద్ద ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డి నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తానులో మొక్కలు అని ఎద్దేవా చేశారు. పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గించామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రోజుకి 30 పైసలు చొప్పున అడ్డదారిలో మళ్లీ ధరలను పెంచుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై పన్ను భారాలను తగ్గించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు తోడు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఛార్జీల మోత సామాన్య మానవుని జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు అప్పలరాజు రెడ్డి, పలువురు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. 100 కోట్ల మంది జనాభాతో ఈరోజు ఈ పాలకులు ఆడుకుంటున్నారు. వారి ప్రజలు ఏదైనా బుద్ధి చెప్పే ప్రసక్తి వచ్చింది. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కబడ్డీ ఆడుకోకుండా ప్రజలతోటి ఖచ్చితంగా మీరు పనులు తగ్గించాలి. వెంటనే వ్యాట్ ఛార్జీలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ తగ్గించాలి. అదేవిధంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా
బహుళజాతి కంపెనీలు కూడా తగ్గించేటట్లుగా ధరలు పెంచేటట్లుగా చూస్తేనే ఈరోజు న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే మాత్రం ఈరోజు ధరలు పెరుగుతూనే ఉంటాయి. 5 రూపాయలు పెంచారు, 10 రూపాయలు తగ్గించారు, 5 రూపాయలు తగ్గించారు. కానీ ఈ 10 రూపాయలు 5 రూపాయలు కూడా 10-15 రోజులు రోజుకి 35 రూపాయలు 35 పైసలు చెప్పిన రోజుకి 20 రూపాయలు చెప్పిన రోజు పైసలు చెప్పిన పెంచుకెళ్ళిపోతూ ప్రజలు నిరసన రాకుండా చేస్తున్నారు. కాబట్టి పాలకులు కూడా గుర్తించాలి. ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలకు రావాలి. పోరాటాలు వచ్చినాడే ఈ పాలకులు తగ్గిస్తారు తప్ప అంతవరకు తగ్గించే పరిశక్తి లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలతో చెలగాట ఆడకుండా కేంద్ర ప్రభుత్వం సెస్ రూపాయలు వసూలు చేసి తగ్గించాలి. ప్రజలను భయచేయదని మేము ఆటో యూనియన్ తరఫున ఏఓఎఫ్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లాను సమగ్ర అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. అమర్ భవన్లో జిల్లా సమగ్ర అభివృద్ధి కృషికి చేయాలని డిమాండ్తో అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు టి జీవన్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పి రాజేంద్రబాబు మాట్లాడారు. జిల్లాలో ఒక మేజర్ ప్రాజెక్టు, 7 మైనర్ ప్రాజెక్టులు, నదులు ఎన్ని ఉన్నప్పటికీ ఈ జిల్లాల నుంచి ఉపాధి అవకాశం ప్రజలు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి వెళ్లడం విచారకరమని అన్నారు. జ్యూట్, ఫెర్రో ఎల్ఐస్ కంపెనీలు మూతపడడంతో వాటిపై ఆధారపడిన 80,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. జిల్లాలో కొత్త నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి జీవన్, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, జనసేన, లోక్సత్తా, బిఎస్పి, ఆమ్ ఆద్మీ, తెలుగు యువత, జనసేన, వీర మహిళ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, గిరిజన సమాఖ్య, వ్యవసాయ కార్మిక సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా అభివృద్ధికి నోచుకోలేదనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడే గిరిజన మంత్రి ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎంగా గిరిజన మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు నేటికి డోలీల్లో ఆరోగ్య పరిస్థితుల కోసం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం 3 ప్రభుత్వాలు మారినాయి. ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటనలకే పరిమితమయ్యారు. భూసేకరణ చేస్తామని ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప కమిషన్ల కోసం దాన్ని పెండింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో సీనియర్ మంత్రిని, రాష్ట్రంలోనే సీనియర్ మంత్రిని చెప్పేటటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈ జిల్లాలో కేవలం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేజర్ ప్రాజెక్ట్ అయినటువంటి తోటపల్లి ప్రాజెక్టు కానీ అదేవిధంగా 7 మైనర్ ప్రాజెక్టులు పూర్తయితే సుమారుగా 22,000 ఎకరాలకు 22 మండలాలకు సాగునీరు, అదేవిధంగా 10 మండలాలకు త్రాగునీరు అందేటటువంటి పరిస్థితి ఉన్నా దాని గురించి పట్టించుకోకుండా ఎప్పుడు కూడా కమిషన్ల కోసం ఆలోచన చేస్తూ జగనన్న భజన చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ నిమగ్నమై ఉన్నారు. దీన్ని తిప్పికొట్టేందుకు ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో పలు ప్రజా సంఘాలు, పలు పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. దీన్ని దశల వారీ ఆందోళన కార్యక్రమంగా రూపొందించి విజయనగరం జిల్లా సమగ్రాభివృద్ధి అయ్యేంత వరకు కూడా మేము ఆందోళన బాటలు పడతాం. అవసరమైతే ప్రజాప్రతినిధుల్ని బైఠాయించి అడ్డగించైనా మేము ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షలలో విద్యల నగరమైన విజయనగరం పేరును రాష్ట్ర స్థాయిలో వినిపించడం ఎంతైనా అభినందనీయమని విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గత నెలలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి, యోగి వేమన యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన పీజీ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో విజయనగరానికి చెందిన డొంకాడ స్వాతిలక్ష్మి జువాలజీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈరోజు డొంకాడ స్వాతిలక్ష్మి, ఆమె తల్లిదండ్రులు ఎమ్మెల్యే కోలగట్లను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల డొంకాడ స్వాతిలక్ష్మికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ ఏపీ పీజీ సెట్ 2021కి సంబంధించి గత నెల అక్టోబర్ 2 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా 2 వారాల్లోనే ఫలితాలు వెల్లడించడం విశేషమని అన్నారు. మొత్తం 35,573 మంది ఎంట్రన్స్ పరీక్ష రాయిగా 24,164 మంది ఉత్తీర్ణత సాధించారని, అర్హత సాధించిన వారిలో 14,162 మంది మహిళలు ఉండడం విశేషమన్నారు. డొంకాడ స్వాతిలక్ష్మి చిన్నతనం నుంచి చదువు పట్ల ఆసక్తి పెంచుకొని 10వ తరగతి ఇంటర్లో ప్రథమ స్థానం నిలిచిందని, డిగ్రీలో ఎంఆర్ కాలేజ్ ఫస్ట్ వచ్చిందని తెలిపారు. అలాగే సాయి ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు కూడా ఆమె అందుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో విద్యారంగంలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే కోలగట్ల ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వాతిలక్ష్మి, ఆమె తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యామండలి, యోగి వేమన యూనివర్సిటీ
సంయుక్తంగా నిర్వహించిన పీజీ సెట్ ప్రవేశ పరీక్షల్లో డొంకాడ స్వాతి లక్ష్మి రాష్ట్రంలో ప్రథమ స్థానం లభించడం, ఆ స్వాతి లక్ష్మి విజయనగరానికి సంబంధించి విజయనగరం పట్టణంలో నివసించడం యావత్ విజయనగరం ప్రజలు కూడా సంతోషించవలసిన విషయం అని తెలియజేస్తూ, ఏపీ పీజీ సెట్ 2021కి సంబంధించి అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 26 వరకు పరీక్షలు నిర్వహించి 2 వారాల్లోనే ఫలితాలు వెల్లడించడం కూడా విశేషం ఇందులో. అలానే స్వాతి లక్ష్మి గతంలో సాయి ఫౌండేషను ఇస్తున్న ప్రతిభా అవార్డులు కూడా పొందడం, 10th క్లాసు ఇంటర్మీడియట్లో కూడా ప్రథమ స్థానంలో పాస్ అవటం, మరి విద్యల నగరంగా పేరు పొందిన విజయనగరంలో రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు తెచ్చుకున్న స్వాతి లక్ష్మి ఒక ఆమెకి ఆమె కుటుంబానికే కాకుండా యావత్ విజయనగరానికి కూడా గుర్తింపు తెచ్చిందని తెలియజేస్తూ, అమ్మాయిని ప్రోత్సహిస్తూ రానున్న కాలంలో మరింత ఉన్నత స్థాయికి విద్యా ప్రమాణాలని పెంచుకునే విధంగా ఆ కుటుంబానికి విజయనగరానికి ఆమెకు చదువు చెప్పిన గురువులకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. నటరత్న నాటక పరిషత్ ఆధ్వర్యంలో 6వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను గురజాడ కళాభారతి వేదికగా నిర్వహించబోతున్నామని పరిషత్ అధ్యక్షుడు అభినయ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను సంస్థ కార్యదర్శి గెద్ద వరప్రసాద్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 11, 12, 13 తేదీలలో నాటకశాల, అభినయ సంస్థల సంయుక్త నిర్వహణలో 6 నాటికలను ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. కరోనా కష్టకాలంలో దాదాపు కనుమరుగైన నాటక రంగంలో తిరిగి జవసత్వాలు నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. విజయనగరం ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి తమను ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా తర్వాత నాటక రంగం పూర్తిగా చితకలబడింది. అంటే కళాకారులకు ఎలాంటి అవకాశాలు లేకుండా, నాటక ప్రదర్శనలే లేకుండా పోయిన తరుణంలో మేము ఈ మరలా ఇది కళాకారులకు ఉత్సాహం కలగజేయాలి, మళ్ళీ వాళ్ళకి నాటికలకి అవకాశం కలగజేయాలన్న సంకల్పంతో చాలా కష్టమైన, ఎందుకంటే ప్రభుత్వాల తరపు నుంచి ఎలాంటి సహకారం లేదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సందర్భంలో ఈ కళలకు మాత్రం కొంచెం ఎలాంటి సహకారం వాళ్ళ నుంచి లేదు. అయినా సరే మేము ఈ పరిషత్ నిర్వహించాలని, ఇక్కడ కళాకారులకి ఒక మంచి ఉత్సవాన్ని మళ్ళీ ఒక ఊపుని నాటకరంగంలో తీసుకురావాలనే సంకల్పంతో నేను అంటే అభినయ్ శ్రీనివాసు మరియు మా మిత్రుడు గెద్దవర ప్రసాద్ ఇద్దరము సంయుక్తంగా పూనుకొని చాలా కష్టమైన ఇది, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కూడా జనం దగ్గర లేవు. జనాలు మనం వాళ్ళని అడిగి తీసుకొని చేయాల్సిన పరిస్థితి అనమాట ఇది. అయినా సరే మా అవసరమైతే మేము వేసుకొని కూడా చేయాలని ఒక గట్టి సంకల్పంతో ఈ ఉత్సవాన్ని మొదలుపెట్టాము. ప్రజలందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. విజయనగరం జిల్లా వాసులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. విజయనగరంలో ఒక నాటక పరిషత్ నిర్వహించాలని ఒక దృఢ నిశ్చయంతో 6 సంవత్సరాలుగా మేము ఈ పరిషత్తు చేస్తూ 6వ సంవత్సరం అడుగుపెట్టడం మహానందంగా ఉంది. గత సంవత్సరం కరోనా నుంచి లాక్డౌన్ కారణంగా చేయలేకపోయినా ఖచ్చితంగా ఈ పరిషత్తుని నిర్విఘ్నంగా ఒక మహానటుడి పేరు మీద చేస్తున్నాం కనుక ఆగిపోకూడదు అనే ఒక నిర్ణయంతో ఎంత కష్టమైనా దాతలు, విజయనగరం చాలామంది కళాకారులు, అలాగే ఈ కళా పరిషత్తును పోషిస్తున్న దాతల ప్రోత్సాహంతో, సాహసంతో ఈ పరిషత్తు 6వ పరిషత్తులు అడుగుపెట్టాం. 6 అత్యుత్తమైన నాటికలు ఈ 3 రోజులు రోజుకి 2 చొప్పున ప్రదర్శించబడతాయి. ఈ నాటికలు హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం, అలాగే విజయనగరం, తర్వాత మునగపాక, ఇలా 6 ప్రదేశాల నుంచి 6 నాటికలు తీసుకోవడం జరిగింది. మేము ఎందుకు ఇంత సాహసం చేశామంటే నాటకం బతకాలి. నాటక పరిషత్తుల వల్లే ఈరోజు ఇంకా నాటకం బతుకుంది అనుకుంటున్నాం. కనుక రాష్ట్రేతర నుంచి కూడా తీసే నాటకాల ద్వారా నాటకం విలువను పెంచుతూ, నాటకాల్లో ఉన్నటువంటి మెసేజ్, సామాజికమైన సమస్యల్ని జనానికి తెలియజేస్తూ ప్రజల్లో ఒక మానసిక చైతన్యం తీసుకురావాలంటే నాటకీయ ప్రధాన కారణం అవుతుంది. కనుక
ఈ నాటకాలు ఎప్పుడు కొత్తవి అంటే ఎక్కడ ప్రదర్శించని విజయనగరంలో ఇంతకుముందు ఎప్పుడు ప్రదర్శించిన నాటకాలు మాత్రమే ప్రతి సంవత్సరం ఎన్నుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున ప్రేక్షక మహాశయులందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే మాకు మరింత ఉత్సాహం వస్తుంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రశ్నించే హక్కును కాలరాస్తోందని, అణిచివేత ధోరణిని పాల్పడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని విమర్శించారు. ఈరోజు కలెక్టరేట్ ఎదుట భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో మౌన ప్రదర్శనతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్డి పావని మాట్లాడుతూ అనంతపురంలోని విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీని ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని కోరిన విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా తలలు పగిలేలా కొట్టడం దుర్మార్గమని అన్నారు. ఇటువంటి చర్యలను ప్రోత్సహించడం సరైనది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల హరినాథ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బగ్గం రాజేష్, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కాళ్ళ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల యొక్క హక్కుల్ని కాలరాజేస్తూ విద్యార్థుల్ని ఒక తీవ్రవాదులుగా చిత్రీకరించి ఎవరైతే పోలీసులు ఉన్నారో వారి అండదండలతో విద్యార్థులపైన దాడి చేయించడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క దానిలోనూ కూడా తమకి కమిషన్ వచ్చే విధంగా ఉన్న వ్యాపారాలు మాత్రమే ప్రజల మీద చేసే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. దౌర్జన్యాలు చేస్తూ అక్రమాలు చేస్తూ ప్రజల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇవాళ కనుక మనం చూసే స్టూడెంట్స్ని కూడా రోడ్లు ఎక్కించే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఎంతో స్వేచ్ఛగా చదువుకోవాల్సిన విద్యార్థులు ఇవాళ రోడ్లెక్కి వాళ్ళ యొక్క శాంతియుతంగా వాళ్ళ యొక్క బాధని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని అనుకుంటే వాళ్ళని కనీసం మహిళలను కూడా చూడకుండా, అమ్మాయిలను కూడా చూడకుండా, మహిళా పోలీసులు కూడా కనీసం అక్కడ లేకుండా అమ్మాయిల మీద విచక్షణారహితంగా జయలక్ష్మి అనే అమ్మాయి మీద తల పగలగొట్టిన తీరేదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ దేశంలో అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. పోలీసులు తక్షణమే విద్యార్థులందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి డీజీపీ గారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాజీ వార్తల్లో కాసేపు విరామం. వెల్కమ్ బ్యాక్. రోడ్డుపై రయ్యమంటూ సైరన్ వేసుకుని వెళ్లే వాహనాలు, అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు ఉంటాయి. వీఐపీల క్యాన్వాయిలు ఉంటాయి. అంబులెన్స్ అనుకున్న సమయానికి అనుకున్న చోటికి చేరుకోకపోతే ప్రాణ సంకటమని అందరికీ తెలిసిందే. అలాగే పెద్దోళ్ళ వాహనాలు కూడా ప్రాణ సంకటంగా మారుతున్నాయి. అది ఎలా అనుకుంటున్నారా? ఈ మంత్రి గారి క్యాన్వాయ్తో జరిగిన ప్రాణ నష్టం గురించి తెలుసుకుంటే మీకే అర్థమవుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు వారివి. కూలికెళితేనే కడుపు నిండని జీవితాలపై కాలం కన్నెర్ర చేసింది. భార్యా పిల్లలను అనాథులుగా మిగిల్చి ఇంటికి పెద్ద దిక్కైన యజమానిని అందని లోకాలకు చేర్చింది మంత్రిగారి కాన్వే. పొట్టచేత పట్టుకుని గజపతి నగరం నుండి విశాఖ వచ్చి భవన నిర్మాణ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న గేదెల సూర్యనారాయణను మంత్రి కాన్వే ఢీకొట్టడంతో అతని కుటుంబం నడి రోడ్డున పడింది. విశాఖ విమానాశ్రయం నుండి నగరంలోకి వస్తున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు కాన్వే సరిగ్గా బిర్లా జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి అప్పటికే పనికి ఆలస్యం అయిపోయిందని కంగారుగా వెళ్తున్న సూర్యనారాయణను ఢీకొట్టింది. మొదటి వాహనాన్ని తప్పించుకున్నప్పటికీ రెండవ వాహనం అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే సూర్యనారాయణ మృతి చెందారు. తమకు న్యాయం చేయండంటూ బాధిత కుటుంబ సభ్యులు మంత్రి ఇంటిని ముట్టడించారు. బాధిత కుటుంబానికి సిఐటియు అండగా నిలిచింది. మృతుడు భవన నిర్మాణ కార్మికుడు కావడంతో సిఐటియు నాయకులు కుమార్ వారి వెంట నిలిచారు. నినాదాలు చేస్తున్న మృతుని బంధువులు, తోటి కార్మికులను గమనించిన మంత్రి ఇంటి నుండి బయటకు వచ్చి సముదాయించేందుకు చూశారు. నిరసనకారుల్లో ఒకరైన కుమార్ని, అదేవిధంగా కొంతమంది కుటుంబ సభ్యులను తనతో పాటు లోపలికి తీసుకువెళ్లి
బాధితులకు అండగా నిలుస్తానని చెప్పి కొన్ని డిమాండ్లకు అంగీకరించారు మంత్రి. అవేంటో వారి నోటనే వినండి. ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ మానవతా దృక్పథంతో అన్ని రకాల కూడా ప్రభుత్వం తరఫున ఆదుకోవడం జరుగుతుందని తెలియజేస్తారు. అది పోలీసులు చెప్తారు, సిఐ గారిని అక్కడ చెప్తాడు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా మర్డర్ జరిగినా అది నేను చెప్పింది మీరు స్టేట్మెంట్ తీసుకోకూడదు. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలి మనం. వాళ్ళే చెప్తారు, వాళ్ళు ఇస్తారు అఫీషియల్ గా. అది ఎలా జరిగింది లేని కూడా లేదు దాంట్లో. నేను వేరే మినిస్టర్ కార్లో వెళ్తాను, సత్యవారి కార్లో. అది ఎలా జరిగిందో నాకు తెలియదు, నేను లేని కూడా లేను. మీరు చూసారు అంతా సీఎం గారి ప్రోగ్రాంలో బిజీగా ఉన్నా. వీళ్ళు వచ్చారు పొద్దున్నే. అతను ఏదో టాపీ మేస్త్రి, చాలా పేద కుటుంబం, అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పాను. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఓకే, తప్పనిసరి. రైట్ సైడ్ పడిపోయాడు. ఆ పడిపోయిన సమయంలోనే ఆ కారు అతని మీద దూసుకెళ్ళడం జరిగింది. బుర్రంతా నుజ్జు అయిపోయింది. నేను నుంచి బాధితులందరూ ఇంతవరకు శవాన్ని కూడా తీసుకురాలేదు. ఏ పంచనామాలు ఏమీ జరగలేదు. ఉదయాన్నే మా గురుగారి దగ్గరికి వచ్చారు అందరూ. అవంతి శ్రీనివాసరావు గారు ఇప్పుడు స్థలం ఇస్తారని ఒప్పుకున్నారు. రెండు అమ్మాయి ఇంటర్మీడియట్, పెద్ద అమ్మాయి చదివింది ఇంటర్మీడియట్, జీఎంసీలో ఉద్యోగం వేయిస్తా అన్నారు. రేపు పిల్లల పెళ్లి నిమిత్తం ఒక 10 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తుందన్నమాట. వీరే సూర్యనారాయణ కుమార్తెలు. ఆమె అతని భార్య. ఆమెకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక కుమార్తెలు పెద్దమ్మాయిని ఇంటర్మీడియట్ వరకు చదివించి ఆర్థిక స్తోమత చాలక తన చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇకపోతే రెండవ అమ్మాయి ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. పెద్దమ్మలు, చిన్నమ్మలు అని నూరారా ప్రేమగా పిలిచే నాన్న ఇక లేడు. అమ్మ అమాయకురాలు. మేమెలా బ్రతకాలి నాన్న నువ్వు లేకుండా అని విలవిలలాడుతున్న ఆ కుమార్తెలను చూసిన వారు కన్నీరు కార్చకమానరు. మినిస్టర్ గారు నాకు సంబంధం లేదు, క్యాన్వాయ్ పేదవాళ్ళు కాబట్టి నేను సహాయం చేస్తున్నామని చెప్పారు. మేము రిక్వెస్ట్ చేశాము, కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి, అలాగే పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, వాళ్ళ సొంత ఇల్లు కల్పించాలని చెప్పేసి మేము అన్నాము. కానీ వాళ్ళు మాట్లాడుకొని ఇతర లోకల్ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక నాయకులతో మాట్లాడుకొని పిల్లలకి ఏదో ఉద్యోగం చూపిస్తాం, లేదంటే సరుకు 5 లక్షలు ఇస్తాం పెళ్ళప్పుడని చెప్పారు. మృతుని కుటుంబానికి 50 లక్షలు అనేది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులకు ఉద్యోగం అనేది ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి ఉండడానికి, భార్య పిల్లలు ఉండడానికి ఇల్లు, సొంత ఇల్లు అనేది కల్పించాలన్నాం. ఈ రోజు చెప్పిన మాటలన్నీ కూడా నీటి మూటల్లాగే ఉన్నాయి. వాళ్ళకు ఒక అనా పైసా కూడా ఈరోజు ఇవ్వలేదు. అయ్యా మంత్రి గారు, రాజకీయ నాయకుల హామీల్లా కాకుండా మీ కాన్వే కారణంగా రోడ్డున పడ్డ కుటుంబానికి మీరు ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చండి మహాప్రభు అంటూ బాధిత కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు వేడుకుంటున్నారు. మరి మంత్రి ఇచ్చిన హామీలు అటకెక్కుతాయా, అందుతాయా అన్నది తెలియాల్సి ఉంది. గంట్యాడ మండలం తాటిపూడి రిజర్వాయర్ను ఏపీ టూరిజం జిల్లా మేనేజర్ చంద్రశేఖర్ వర్మ, ఏపీ టూరిజం స్టేట్ డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు సందర్శించారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన తాటిపూడి రిజర్వాయర్లో పర్యాటకులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్వ వైభవాన్ని సంతరించుకునే విధంగా బోటు షికారుకు ప్రారంభించడానికి మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా నా వంతు కృషి చేస్తానని జిల్లా టూరిజం మేనేజర్ చంద్రశేఖర్ వర్మ అన్నారు. ఈ సందర్భంగా స్టేట్ డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటకులకు అత్యంత ఆహ్లాదాన్ని అందించే ప్రదేశం తాటిపూడి రిజర్వాయర్ అని, ఇక్కడ లోటుపాట్లు చూశామని అన్నారు. వాటిని అభివృద్ధి చేస్తానని, అంతేకాకుండా 2 సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం వల్ల రాష్ట్రంలో ఉన్న అన్ని బోటు షికారులు ఆపడం జరిగిందని అన్నారు. మరలా ఈ నెల 7వ తేదీన పాపికొండల బోటు షికారుకు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించామని అన్నారు. అదేవిధంగా తాటిపూడిలో కూడా ప్రారంభమయ్యే విధంగా మంత్రివర్యులు అధికారులతో మాట్లాడి రిజర్వాయరుకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిట్కో టూరిజం మేనేజర్ శేషు, చుట్టుపక్కల పంచాయతీ ప్రెసిడెంట్లు, బోటు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రదేశం కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితం ఇక్కడ బోటు షికారులు కూడా ఆపేయడం జరిగింది. మరి గతంలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఏదైతే బోటు ప్రమాదం ఉందో ఆ ప్రమాదంలో కొంతమంది చనిపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో ఈ బోటు షికారుల్ని నిలుపుదల చేయడం జరిగింది. తాటిపూడిలో మన ప్రాంతంలో, మన జిల్లాలో ప్రత్యేకమైనటువంటి స్థానం పర్యాటకులకు ఉన్నటువంటిది ఏదైనా ఉన్నది అంటే మరి తాటిపూడి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతంలో బాగా పర్యాటకులు వచ్చి ఈ యొక్క ప్రదేశాన్ని, ఈ యొక్క ఆహ్లాదమైన వాతావరణాన్ని చూసి వారు కూడా సంతోషించాలని ఒక ఉద్దేశంతో మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, అక్కడ బోట్లు మరి ప్రారంభించడానికి దానికి కావలసిన సహాయ సహకారాలు ఏమైనా మనం చేయగలమని అంటే
మరి తప్పకుండా వెళ్దామని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి బోటును కూడా చూడడం జరిగింది. దానికి వారు కూడా చూశారు. దానికి మరమ్మతులు ఇంకా చేయవలసి ఉంది. అంతేకాకుండా బోట్ డ్రైవర్లు కూడా ఇంకా శిక్షణ పొందవలసి ఉంది. వారు గోవా వెళ్ళి రావాలని చెప్పడం జరిగింది. ఏదైనా సరే మరి పర్యాటక కేంద్రంగా మన తాటిపూడిని మరి త్వరలోనే అన్ని విధాల పర్యాటకులకి అన్ని విధాల సౌకర్యాలు కల్పించడానికి మరి మా ప్రభుత్వం తరఫున మరి పర్యాటక శాఖ తరఫున మేము తప్పకుండా మరి హామీ ఇస్తున్నాం. పార్వతీపురం పట్టణంలోని త్రిబుల్ డిగ్రీ కళాశాలలో పార్వతీపురం పట్టణ పోలీసులు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ అపాయం ఉన్నప్పుడు ఏ రకంగా స్పందించాలి, ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఏఎస్ఐ శర్మ, హెడ్ కానిస్టేబుల్ లావణ్య వివరించారు. ముఖ్యంగా మహిళలు దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే అబ్బాయిలు కూడా దిశ యాప్ను వినియోగించుకోవాలని తెలిపారు. చట్టాలపై అవగాహన లేక తప్పటడుగులు వేస్తూ కేసుల్లో చిక్కుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. స్త్రీల పట్ల కొంచెం అధ్యయనం చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ దిశ యాప్ అందరికీ ఉండాలి. దిశ యాప్లో కొంత జ్ఞానం ఉంది, కొంతవరకు వాళ్ళకి మంచి జరుగును అని చెప్పారు. ఎయిమ్ ఉందో అది తెలియజేసి ఇప్పటి నుంచే ఒక ఎయిమ్ పెట్టుకొని చదివితే వాళ్ళు తప్పకుండా ఒక స్టేజ్కి వెళ్తారు అని గుర్తించడం జరిగింది. ఇక్కడ లావణ్య మేడం గారు స్త్రీల పట్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. వాళ్ళ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా మాకు కొంచెం జ్ఞానం కల్పించడం జరిగింది. నేను ఇక్కడ నా నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ మాకు కొంత శిక్షణ ద్వారా మాకు కొంత మెటీరియల్ కూడా ఉచితంగా ఇవ్వడానికి వాళ్ళు ప్రిపేర్ చేస్తామని చెప్పారు. ఇలా ఈ కాలేజ్లే కాకుండా ఇంకా వేరే కాలేజ్లో ఎక్కడైనా సరే ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయడం ద్వారా అందరికీ మంచి జరుగుతుంది. ఇక్కడ హెచ్సి మేడం గారు ఇలా మాకు తెలియజేయడం వల్ల మాకు చాలా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. ముఖ్యంగా దిశ యాప్ అనేది అందరూ కూడా అక్కడ స్త్రీలు పురుషులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే మేము మీ వెన్నంటే ఉన్నాం అని చెప్పి మరొకసారి చెప్పడం కోసం వాళ్ళ దగ్గరికి వచ్చాం. అంతేకాకుండా ఆడపిల్లలు అనేవాళ్ళు అమాయకంగా ఉండకూడదు, ఏదొచ్చినా సరే వెంటనే వాళ్ళు స్పందించి మాకు తెలియచేయాలి, మీకంటూ మేము ఉన్నాము అని భరోసా కల్పించడం కోసం అని వచ్చాం. మాకు ప్రిన్సిపల్ గారు కూడా అవకాశం కల్పించారు. అలాగే విద్యార్థులు కూడా మేము చెప్పినటువంటి క్లాసుని చక్కగా విన్నారు. వాళ్ళు కొంతమంది ఎవరు ఏ గోల్ పెట్టుకున్నారో ఆ గోల్స్ కూడా మాకు అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. వాళ్ళకి ఏమైనా పోలీసులు అవుతామో అని చెప్పి మాకు చెప్పారు. కాబట్టి వాళ్ళకి మెటీరియల్ కూడా మేము మా ఎస్పీ మేడం గారు, మా ఎస్ఐ గారు వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి మెటీరియల్స్ నెక్స్ట్ ఉచితంగా ఏమైనా వాళ్ళకి ఈ శిక్షణా తరగతులు నిర్వహించడం అనేది చేస్తాం. ఎయిడెడ్ కళాశాల పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ఖండిస్తూ లాఠీచార్జీ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యులు వి పులిరాజు డిమాండ్ చేశారు. ఈరోజు కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరించవద్దంటూ కళాశాలలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ ప్రయోగించడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ప్రభుత్వం పోలీసుల ద్వారా విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలని కోవడం సిగ్గుచేటని అన్నారు. కళాశాల ప్రైవేటీకరణ చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులపై అదనపు ఫీజులు భారం పడుతుందని, దీన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేయడమే విద్యార్థులు చేసిన నేరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల వేలాది మంది విద్యార్థులు చదువుకునే ఎయిడెడ్ కళాశాల విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచించి ఎయిడెడ్ విద్యా సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. దుర్దాడులు చేస్తూ విద్యార్థులపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటారు. మీరు విడుదల చేసినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో 42 కానీ లేకపోతే 35 కానీ ఇటువంటి జీవోలను విద్యార్థుల నుంచి తీసేసి విద్యార్థుల్ని వారి దగ్గర నుంచి రక్షించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో 2000కు పైగా ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు అయితే ఎయిడెడ్ సంస్థలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే ఉన్న బలంగా నువ్వు ప్రైవేటీకరణ చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు రోడ్డుపైన పడే పరిస్థితి ఉంది. దయచేసి ఇలాంటి చర్యలన్నీ తీసుకొని జీవో నెంబరు
35 కానీ 42 కానీ రద్దు చేసి వెంటనే విద్యార్థులు అక్కడ జరిగినటువంటి విద్యార్థులకు నష్టం జరిగినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏబీపీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది కూడా వెనకాడదని తెలియజేస్తున్నాం. జామి మండలం అలమండ రెవెన్యూ పరిధిలో కద్దుపాలెం నారాయణపురం గ్రామ యాదవులు సుమారుగా 50 సంవత్సరాల నుండి గ్రామ సమీపంలో ఉన్న కొండ భూములను చదును చేసుకొని జీడి మామిడి మొక్కలు వేసి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం వీరికి డీ పట్టాలు కూడా మంజూరు చేసింది. అలాగే ఈ భూముల్లో వాళ్ళ కులవృత్తి అయినటువంటి మేకలు గొర్రెలు పెంచుకుంటూ కుటుంబం పోషణ చేసుకుంటున్నారు. అయితే గత 10 రోజుల క్రితం రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులతో సర్వే చేయించారు. దీంతో తమ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తమ జీవనోపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. దీనికి రైతులు అంతా కలిసి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి మా భూములను మాకే వదిలేయండి అంటూ నినాదాలు చేసి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు అప్పలరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. 40 సంవత్సరాలు కావస్తుంది. కొండను బాగు చేసుకొని జీడి మామిడి మొక్కలు వేసుకోవడం అనేది జరిగింది. జీవనోపాధి అనేది వాటి ఆ తోటల ద్వారా సాగుతుంది. అలాగే వీరందరూ కూడా యాదవ కులానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు కుల వృత్తిని ఏవైతే గొర్రెలు మేకలను కూడా ఈరోజు పెంచుకొని పశువులను కూడా పెంచుకొని ఆ కొండ దగ్గర వీళ్ళు జీవనోపాధి సాగిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఈరోజు ప్రభుత్వం వారు డీ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో ఆ కొండకు సంబంధించి సర్వే కూడా చేయడం జరిగింది. ఈ సర్వే చేయడం వల్ల ఎవరైతే ఈ పేదలు ఉన్నారో కుత్తుపాలెం నారాయణపురం సంబంధించిన పేదలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మా భూములు కానీ పోతాయేమో, మా భూములు కానీ ప్రభుత్వం వారు తీసుకుంటే మేము ఎలా బతకాలి, మేము ఎలా బతకాలి, మా జీవాలు ఎలా పెంచుకోవాలని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు మా భూములు మాత్రం తీసుకోవద్దనేసి, మా డీ పట్టా భూములు తీసుకోవద్దనేసి ఈరోజు అధికారులకు రాతపూర్వకంగా మీడియా ద్వారా కూడా ఈరోజు తెలియజేయడం అనేది జరిగింది. అటవీ శాఖలో విధులు నిర్వహిస్తూ అసూలు బాసిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్న చేతిలో అసూలు బాసిన ఉద్యోగులు జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నవంబర్ 10వ తేదీన అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తుందని, ఇప్పటికే ఆయా ప్రాంతాలలో ప్రజలను అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ అటవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి నిజంగా అమరవీరులు వాళ్ళు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళ జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో దాదాపు 22 మంది అసలు బాసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ అన్ని రకాలు కూడా ప్రభుత్వం ఆదుకుని పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రెడ్ శాండిల్స్ ఇవన్నీ కూడా దానికి పూర్తిగా కట్టుదిట్టంగా మరి ఎక్కడ కూడా స్మగ్లింగ్ జరగకుండా చేసేదానికోసం గట్టి బందోబస్తు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈ స్మగ్లింగ్ జరగకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తాడు, ఈరోజు గంజాయి ఇది చేస్తున్నారని. నిజంగా మరి వాళ్ళ గవర్నమెంట్లో ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. దానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. మరి కావాలని బురద తెలియడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలు తప్ప వేరేది లేదు. ఖచ్చితంగా కూడా మేము అన్ని దగ్గర కూడా ఈ గంజాయి విషయంలో గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి పరిరక్షణ మరి ఇబ్బంది లేకుండా మరి అది ఎక్కడ కూడా ఉన్నా కూడా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్లో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు అండగా బీమా. అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీరాజ్యం వెల్లడి. విశాఖ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంస్మరణ దినోత్సవం. అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన మంత్రి బాలినేని.
తాటిపూడి రిజర్వాయర్ను సందర్శించిన ఏపీ టూరిజం స్టేట్ డైరెక్టర్ రేగానా పర్యాటకుల కోసం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపడతామని స్పష్టీకరణ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.